డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులా? అసలేం జరిగింది, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి కారణాలు మనం చూద్దాం. ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా దీనికి సంబంధించే చర్చ జరుగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏంటి అని. అయితే ప్రధానంగా ఇక్కడ చూసినప్పుడు ఓ అడ్వర్టైజింగ్కు సంబంధించి సూపర్ స్టార్ మహేష్ బాబుకు రెమ్యునరేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రెమ్యునరేషన్ కొంత చెక్లో కొంత నగదుగా ఇవ్వడంతో ఈ నోటీసులు ఇచ్చినట్టు మనకు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, ఆ కథ ఏంటి అనేది ఒకసారి చూసినప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ సూర్య డెవలపర్స్, సూరానా గ్రూప్ కంపెనీలు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వీళ్ళు అకౌంట్స్ సంబంధించి కొన్ని లొసుగులు ఉన్నాయి అని ఈడీ దర్యాప్తు చేస్తూ ఉంది. ఈ ఈడీ దర్యాప్తు చేస్తున్న దర్యాప్తులో భాగంగా మహేష్ బాబు కూడా వీళ్ళు కొంత మొత్తం అంటే సాధారణంగా చూసుకుంటే బ్రాండ్ అంబాసిడర్స్గా కంపెనీకి సంబంధించి వ్యవహరిస్తుంటారు. కొన్ని యాడ్స్కి సంబంధించి వాళ్ళు అంబాసిడర్స్గా వ్యవహరిస్తూ ఉండేటువంటి నేపథ్యంలో వాళ్లకు ఎవరైతే కంపెనీస్ ఉంటాయో కంపెనీస్ కొంత సొమ్ము చెల్లించడం జరుగుతుంది. అలా మహేష్ బాబు కూడా వీళ్ళు కొంత సొమ్మును చెల్లించడం జరిగింది. అది తీసుకుంటే మొత్తంగా 5.9 కోట్లు వీళ్ళు చెల్లించడం జరిగింది. దాంట్లో 3.4 కోట్లు చెక్ రూపంలో, 2.5 కోట్లు అంటే మనకుండేటువంటి సమాచారం ప్రకారం అనమాట 2.5 కోట్లు నగదు రూపంలో చెల్లించారు. ఈ మొత్తంలో కూడా నగదు రూపంలో చెల్లించినటువంటి మొత్తం మీద క్లారిటీ లేకపోవడంతో ఈడీ నోటీసులు ఇచ్చింది. అంటే ఈడీ నోటీసులు ఇవ్వడంలో ఈ విషయం ఏంటంటే ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఈయనకి ఎలా చేరింది అనేటువంటి విషయంలో మాత్రమే దీనికి సంబంధించినటువంటి నోటీసులు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అంటే రెమ్యునరేషన్ కిందనే అమౌంట్ ఇచ్చినట్టు ఉన్నా కూడా ఈ అమౌంట్ అంటే క్యాష్ కింద ఇచ్చినటువంటి అమౌంట్కు సంబంధించి వెరిఫికేషన్స్లో భాగంగానే ఈ నోటీసులు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ చేసిన వెంచర్లపై అనేక ఆరోపణలు, ఇన్వెస్టర్లను తప్పుదారిలో మోసగించేటువంటి ప్రయత్నం జరగడంతో ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడ నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలుస్తుంది. ఈ కంపెనీకి మహేష్ బాబు ప్రమోటర్గా ఉన్నారనమాట. సో అది మొత్తానికి సినీ వర్గాల్లో ఇంత క్లియర్గా ఉండేటువంటి సమయంలో ఈ అమౌంట్ ఏదైతే క్యాష్ రూపంలో ఇచ్చారో ఈ క్యాష్ రూపంలో ఇచ్చినటువంటి అమౌంట్ ఏ విధంగా చూపారు ఏంటి లెక్కల్లో అంటే ఈ క్యాష్ రూపంలో ఏదైతే ఇచ్చారో క్యాష్ రూపంలో ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని ఏ విధంగా అంటే 2.5 కోట్లు ఏదైతే నగదు ఇచ్చారో ఆ నగదుని ఏ లెక్కల్లో ఎలా చూపించారు అనేటువంటి విషయం మాత్రమే వీళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి మహేష్ బాబు ఎలాంటి క్లారిటీ ఇస్తారు అనేటువంటిది మాత్రం చూడాల్సింది ఉంది. సో ఈ పర్టికులర్ అంశం మీద మాత్రమే ఇక్కడ నోటీసులు ఇచ్చారు అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఇది మొత్తానికి ఈడీ నోటీసుల వెనుక వ్యవహారం. సో ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.